ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబము మేమందరం కూడా చాలా బాగున్నాం. ఈ అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యంను షేర్ చేయండి, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి పంపించండి. దానివల్ల కొంతమంది నిరాశలో, నిస్పృహలో, దీనదశలో, దీనస్థితిలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో ఉన్నవారు దేవుని గురించి తెలుసుకుంటారు. అలాగే దేవుని యొక్క వాక్యము చేత తృప్తిపరచబడతారు. నేటి ధ్యానాంశము 144వ కీర్తన 2వ వచనము. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము. చూడండి, భక్తుడైనటువంటి దావీదు ఇక్కడ చాలా చక్కటి మాట చెప్తున్నాడు. దేవుడు నాకు కృపానిధి. ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూడండి. నా దేవుడు నాకు కృపానిధి అనేటువంటి మాటను చెప్తున్నాడు దావీదు. దావీదు తన యొక్క జీవితంలో దేవుని యొక్క కృపను రుచి చూశాడు. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో తన జీవితంలో ఆయన ఆ కృపను, మాధుర్యాన్ని ఆస్వాదించాడు. దేవుని యొక్క కృపను కనులారా చూశాడు తన జీవితంలో. అందుకే ఆయన అంటున్నాడు, అడుగడుగున దేవుడు నా జీవితంలో నాకు ఒక కృపానిధిగా ఉన్నాడు. మనుషుల దగ్గర డబ్బుల నిధి అయినా తగ్గిపోయిద్దేమో, ఏమండి, జ్ఞానం అయినా కానీ తగ్గిపోయిద్దేమో, కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి కృప ఒక నిధి లాంటిది. అది ఎంత తీస్తున్నా కూడా, ఆయన ఎంత ఇస్తున్నా కూడా తరిగిపోని నిధి లాంటిది అని చెప్పారని దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, దావీదు గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు మహారాజుగా చేశాడు. అలాగే చక్కటి భార్యలను, పిల్లలను దేవుడు ఆయనకి ఇచ్చాడు. మంచి సంతానంతో దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు కానండి, ఆయనను సింహాసనం మీద స్థిరపరిచాడు. తన బిడ్డలను స్థిరపరచుకుంటూ తీసుకుని వచ్చాడు. దేవుడు అనేక సందర్భాలలో శత్రువుల మధ్యలో విజయాలు ఇచ్చాడు, తోడుగా ఉండి నడిపించాడు. అందుకనే సమస్తమును తలచుకొని దావీదు చెప్పుతున్నాడు ఈ యొక్క మాట, దేవుడు నాకు కృపా నిధి. నిధి లాంటివాడు ఆయన. చూడండి, దేవుని దగ్గర కృప అనేటువంటిది ఒక నిధిలాగా ఉన్నది. తన బిడ్డలు ఎవరైతే నమ్మకత్వంతో కనిపెట్టుకొని ఉంటారో, ఆయన కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన వారికి తన కృపను తన నిధిలో నుండి ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన కృపకు కొరత అనేది ఆయన దగ్గర లేదు. కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేని వారిని అర్హునిగా చేయటమే దేవుని యొక్క కృప అని మనం ఇదివరకు చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. కాబట్టి దేవుడు మనకిది అర్హత లేనిటువంటిది, కానీ మనకిస్తున్నాడు అని అంటే మనల్ని అర్హునిగా చేశాడని అర్థం. ప్రియులారా, కొంతమందికి జాబు అర్హత లేని వారము, కానీ జాబ్ పొందుకున్నామంటే ఇది దేవుని యొక్క కృప. కొంతమందికి పని, చేతి పని మనకు తెలియదు, కానీ దేవుడు మనకు నేర్పించాడంటే ఇది దేవుని యొక్క కృప. ఆయన మందిరంలో పరిచర్య దేవుడు ఇచ్చేటువంటి కృప. ఆయన మందిరంలో సేవ చేయటం దేవుని యొక్క కృప. పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, మందిరంను శుభ్రంగా ఉంచటం, ఇది దేవుడు తమ తమ వారికి ఇచ్చినటువంటి ఒక్కొక్కరి తలాంతులు, ఒక్కొక్క కృప. దేవుని యొక్క కృప చాలా ఆశ్చర్యకరమైనది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే, ఎలియాజరును అబ్రహాము తన కుమారుడికి ఒక చక్కనైన అమ్మాయిని చూసి వివాహానికి తీసుకొని రా నా స్వజనుల దగ్గర అని చెప్పి అన్నప్పుడు, త్రోవలో ప్రార్థన చేసుకుని ఎలియాజరు బయలుదేరి వెళ్తూ ఉంటే త్రోవలోని రిబ్కమ్మను కలుసుకున్నాడు ఒక బావి దగ్గర. ఆమె ఆయన ప్రార్థించినట్లుగానే, చూడండి బైబిల్లో మనం చదువుతాము, ఆ అన్ని ఒంటులన్నిటికీ కూడా నేను నీళ్లు పోస్తాను, కావాలంటే నేను పోసి తీసుకొస్తానయ్యా అని బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేది తనకు పోయటం మాత్రమే కాదు, కానీ తనతో పాటు వచ్చిన పశువులన్నిటికీ, పనివారందరికీ కూడా నీరు చేది పోస్తుంటే తను అంతకుముందు ప్రార్థన చేస్తాడు, నాకు, నా పశువులకు ఎవరైతే నాయన నీళ్లు చేది పోస్తారో ఆ అమ్మాయే నా కుటుంబ యజమానికి నాయన చక్కనైనటువంటి ఇంటి కుటుంబీకురాలుగా ఉండాలి అని చెప్పారని ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు అదే మాటను ఆమె నోట్లో నుంచి వచ్చినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట అంటాడు ఎలియాజరు. ఏంటో తెలుసా? నేను త్రోవలో ఉండగానే నా యజమానుడి యొక్క దేవుడు తన కృప చూపించడం మర్చిపోలేదు అనే మాటను అంటాడు. చూడండి, త్రోవలో నేను ఉంటే నా యజమానుడి యొక్క దేవుడు తన కృప చూపించడం మర్చిపోలేదు. అంటే దేవుడు త్రోవలో ఉన్నా కూడా కృప చూపించేవాడు. యజమాని ఇంటి దగ్గర ఉన్నా కూడా తన పని వారికి కృప చూపించేవాడు. ఆ యజమానుడి యొక్క పని ఏదైతే ఉందో ఆ పని నిమిత్తము తన కృప చూపించేవాడు. కాబట్టి ఆయన కృప మర్చిపోయేవాడు కాదు, ఆయన కృపను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన కృపను మన దగ్గర నుంచి తొలగించేవాడు కానే కాదు. మన నమ్మకత్వాన్ని బట్టి, మన యొక్క ఉత్తేజాన్ని బట్టి
మనము ఆ కృప కోసం ఎదురు చూస్తూ ఉన్నంత వరకు కూడా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుకుంటూ ఆ కృపను మనల్ని వర్ధిల్ల చేసుకుంటూ వెళ్తాడు పిల్లారా. ఆయన కృప చూపించడం మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన కృపానిధి. ఆయన దగ్గర కృప నిధిగా ఉన్నది. అందుకే పౌలు గారు కూడా అంటాడు, ఆయన భూమి మీద తన ఆత్మను కుమ్మరించెను. ఆయన తన కృపను కుమ్మరించాడు. ఆ కృప అనేటువంటిది కూడా కుమ్మరించబడింది. ఎట్లా కుమ్మరించబడింది అంటే, ఒక బాటిల్లో నీళ్లు, ఒక చెంబులో నీళ్లు ఒక్కసారిగా క్రింద పోస్తే దానినే కుమ్మరించటం అని చెప్పనంటాం కదా. అందులో ఉన్న నీరంతా కింద ఎట్లాగైతే పడుతుందో అలాగున దేవుడు పరలోకం నుండి తన కృపను కుమ్మరించాడు, తన ఆత్మను కుమ్మరించాడు పిల్లారా. అలాగే లోతు దగ్గరికి, అబ్రహాము దగ్గర నుంచి దేవదూతలు వెళ్ళిపోయి, మరి లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నాము, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బయటికి తీసుకుని రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి దేవుడు తన దూతల చేత మాట్లాడిస్తే, ఆ దూతల మాటలు విని లోతు చెప్తున్న మాట్లాడు తెలుసా? అయా, ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో చాలా చదువుకున్న వారు, జ్ఞానం కలిగిన వారు, టెక్నాలజీ ఆ రోజుల్లో తెలిసినటువంటి వారు, ఆ రోజుల్లో పలుకుబడి కలిగిన వారు, ఆ రోజుల్లో గొప్ప స్థితిలో, గొప్ప స్థాయిలో ధనవంతులైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. కానీ నీ కృప నన్ను దర్శించింది, నా దగ్గరికి వచ్చింది నీ కృప. నిజంగా నాయన, నీ కృప చేత నన్ను ఘనపరిచావు అనే మాట లోతు అక్కడ అంటాడండి. మీరు చదువుకోండి కావాలంటే ఆదికాండంలో, నీ కృప చేత నన్ను ఘనపరిచావు అని అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన బిడ్డలు నశించిపోకూడదని, తన బిడ్డలు ఇతరులతో పాటుగా పాడైపోకూడదని, ఇతరులతో పాటుగా శాపమును పొందుకోకూడదని, ఇతరులతో పాటుగా సమస్యలు కష్టాల్లోనికి వెళ్ళకూడదని ఆయన తన కృపను చూపించేవాడు. ఆయన తన కృప చేత ఘనపరిచేటువంటి వాడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ కృపానిధి అయిన దేవుని రోజున మనం ఆరాధిస్తున్నామండి. ఆయన దగ్గర కృపకు కొరత లేదు, ఆయన దగ్గర కృపకు లేమి లేదు. ఆయన దగ్గర కృపలో మనమందరం కూడా పరవశిస్తూ ఎంతగానో ఆ కృపను ఆస్వాదిస్తూ, ఆ కృపను పొందుకుంటూ, కృపలో జయగీతాలు పాడుకుంటూ ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి ప్రియులారా. ఈ రోజున దేవుడు తన కృప చేత మిమ్మల్ని దర్శించును గాక. ఈ రోజున దేవుడు తన కృప చేత మిమ్మల్ని ఆదుకొనును గాక. ఈ రోజున దేవుడు, ఆ కృపానిధి అయినటువంటి దేవుడు, తన కృపను మీకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యమును నీ బిడ్డలకు పంచి ఉండగా విన్న వాక్యము వీరి జీవితాల్లో నూరంతులుగా ఫలింపచేయండి. దావీదు అన్నట్లుగా నువ్వు కృపానిధివి. నిజమే తండ్రి, నీవు మా దుర్గము, మా శైలము, మా కోట, మేము నమ్ముకుని మా దేవుడవు. అంతేకాదు కానీ నాయన, నువ్వు కృపానిధివి. నీ దగ్గర కృప ఒక నిధిగా ఉన్నది. యేసయ్యా, ఇదిగో నా తండ్రి, నిన్ను అడుగుచున్న బిడ్డలు నాయన, నిన్ను వెంబడిస్తున్న బిడ్డలు అడిగిన కొలది కొరత లేకుండా కృపనిచ్చే దేవుడవు, కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించే దేవుడవు. ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో, అడుగుచున్నారు, వారి జీవితాల్లో నీ బలమైన కార్యాలు అయా, నీ కృపా నిధిలో నుండి మీరు సమృద్ధిగా జరిగింప చేయమని, దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా రేపు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.